జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పిల్లల్ని లోపలికి రానిచ్చేదేమిటి అఖిల్? ఇది వీళ్ళిల్లు. అది ఒక్కప్పుడత్తయ్యా, ఇప్పుడిది మా ఇల్లు, మా సొంతం. పిల్లల ముందు ఆ విషయం ఎందుకు హారిక? ఇక్కడ వీళ్ళు ఇంట్లోకి వచ్చారు, అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలోకి వచ్చారు. అక్కడ ఇక్కడ మమ్మల్ని మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండనివరా? ఇప్పుడు ఏమైందిరా? పిల్లలు బొమ్మల కోసం వచ్చారు. వీళ్ళు బొమ్మల కోసం వచ్చారు, వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు. అందరూ కలిసి మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లమా? వాళ్ళు లేకుంటే ఏ ప్రాబ్లం ఉండదన్నయ్య, కానీ వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పెద్ద హెడేక్ గా తయారయ్యారు. ఫస్ట్ వీళ్ళని బయటికి పంపించేయండి, ఇరిటేటింగ్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు హారిక? పిల్లల్ని అంత మాట అంటావా? ఎవరి పిల్లలను మన ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళ అభి పిల్లలరా. అతనికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. అలాంటిది అతని పిల్లలతో ఈ ఇంటికి ఏ సంబంధం? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్ళండి. హారిక, తింటున్న పిల్లల్ని వెళ్ళమంటావా? ఇంకా ఎంత తింటారు వదినా? మన ఆస్తి మొత్తం తినే వరకు ఆగమంటారా? రే, నీకు ఆస్తి ఇచ్చిందే వాళ్ళ నాన్న కదరా. ఇస్తే మళ్ళీ ఇంటి వరకు పిల్లల్ని పంపించాలా? వాళ్ళు ట్రాక్టర్ మీద పడి తింటున్నది చాలదా? అక్కడ వాళ్ళు దోచేస్తున్నారు, ఇక్కడ ఈ పిల్లలు దోచుకు తింటున్నారు. అంత గతి లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు అనాలి? పిల్లలు తినడానికి రాలేదు హారిక. మీరేం మాట్లాడరేంటి? పిల్లల ముందు ఏంటమ్మా ఇది? చిన్న పిల్లలు ఎంత తింటారు? ఇప్పుడు చిన్న పిల్లలను వదిలేస్తే వీళ్ళని మన జీవితాంతం పోషించాలన్నయ్య. వీళ్ళ కోసం మన కష్టార్జితం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎవరి కష్టార్జితం ఎవరు ఖర్చు పెట్టారా? అసలు ఏం కష్టపడ్డారా మీరు? అభి తన కష్టాన్ని మీకు ధార పోసాడు. వాడి పిల్లలకు ఇంత తిండి పెట్టడానికి ఏడుస్తున్నారా? ఏ మనుషులరా మీరు? ఏ వదినా, బండరాయిలా ఉన్నావు? ఇప్పుడు కూడా నీ కన్న ప్రేమ నీ కంఠానికి అడ్డుపడుతోందా? ఈ ఇష్యూతో మీకు సంబంధం లేదా ఆంటీ? అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నాకెందుకు సంబంధం లేదే? నేను ఏంటి ఆడపడుచుని? నేను ఈ ఇంటి కోడల్ని. నీకంటే ఎక్కువ అధికారం నాకుంది. ఏంటి పద్మా, మీ అక్కకి బొత్తిగా భయం లేదు. అసలు తన గురించి తను ఏమనుకుంటుంది? వీర నారి అనుకుంటుందా? హీరోయిన్ అనుకుంటుందా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? సతీ సావిత్రి అనసూయమ్మల్లా పతివ్రతవు కాదేమో అనిపిస్తుంది. ఈ పద్మని చూడు, ఓ రవిగాడు నామినేషన్ వేస్తా అనగానే వాడిని లేపేస్తానని బెదిరించాను. వెంటనే వాడి నామినేషన్ పేపర్ని చింపేసి వాడి చీటీ చిరగకుండా కాపాడుకుంది. ఇప్పుడు అదే వార్నింగ్ నీకు ఇస్తున్నాను. నువ్వు పోటీ నుంచి తప్పుకోకపోతే నీ మొగుణ్ణి ఈ ప్రపంచం నుంచి తప్పించేస్తాను. నువ్వు బెదిరిస్తే భయపడటానికి నేను అందరిలాంటి ఆడదాన్ని కాదన్నా. అభిరామ్ గారి భార్యని. నువ్వు ఆయన షర్ట్ని కూడా టచ్ చేయలేవు. నువ్వు పోటీ చేయడం నీ మొగుడికి ఇష్టం లేదు కదా? పోటీ చేయడము నా ఇష్టం, ఆయన నా ఇష్టాన్ని కాదనరు. నిన్ను సపోర్ట్ చేస్తాడా? చేస్తారు. అప్పుడు పని చేస్తాను, నిన్ను లేపేస్తాను. నువ్వు ఇంటికెళ్ళే దారిలో ఏదో ఒక టిప్పర్ నిన్ను గుద్దేస్తుంది. ఎందుకన్నా?
అంత భయపడుతున్నారు? నేను పడట్లేదో, నిన్ను భయపెడుతున్నాను. నాకు అడ్డొస్తే చచ్చిపోతావని చెప్తున్నాను. నా వెనక చాలా మంది ఉన్నారు. అప్పుడు నువ్వే గెలుస్తావు కదన్నా, ఎందుకీ బెదిరింపులు? ఓ, నీ వెనక ఉన్న వాళ్ళంతా నీకు ఓటేస్తారో లేదో అని భయమా? అన్నా, నువ్వు నాకు పద్మకి జాబ్ ఇప్పించావు. పైగా ఆయనకి జాబ్ రావడానికి కారణం కూడా నువ్వే. అలాంటి మంచి పనులు చేస్తే అసలు ఎలక్షన్సే వచ్చేవే కాదు కదన్నా. మిమ్మల్ని ఫ్యాక్టరీలో పెట్టించడం నేను చేసిన మంచి పని కాదు. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఒక పక్క వర్కర్స్ పొట్ట కొట్టి, ఇంకో పక్క ఓనర్స్ ని మోసం చేస్తూ ఈ ఫ్యాక్టరీని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు చూడు, అది నువ్వు చేసిన పెద్ద తప్పు. తనకున్న మొత్తం ఆస్తిని తన అన్నకి తమ్ముడికి ఇచ్చేసి ఇది వారు కొన్న ఫ్యాక్టరీ అని తెలిసినా మా ఆయన ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారో తెలుసా? నీలాంటి చీడ పురుగులు తన అన్నని తమ్ముడిని తాకకూడదని. ఆ అన్న తమ్ముళ్ళ మధ్య 100 ఉండొచ్చు, కానీ ఆ అన్నని తమ్ముణ్ణి మా ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆయన భార్యగా నేను కూడా అదే పని చేస్తున్నాను. మేము వెళ్లే దారిలో నీ టిప్పరు నీ మాట వింటుందేమో, మీరు వెళ్లే దారిలో వచ్చే ప్రతి వెహికల్ మా ఆయన మాట వింటుంది. దట్ ఈస్ అభిరామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.